सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए। ओम शांति। मीठे बच्चे, सदा इसी नशे में रहो कि हम संगम योगी ब्राह्मण है। మధురమైన పిల్లలు, సదా ఇదే నశలో ఉండండి, మేము సంగమయోగి బ్రాహ్మణులమని। हम जानते हैं जिस बाबा को सब पुकार रहे हैं वह हमारे सन्मुख है। ఏ బాబాని అందరూ పిలుస్తున్నారో ఆయన మా సన్ముఖంలో ఉన్నారని మాకు తెలుసు। ఇదే నశలో ఉండాలి। ప్రశ్న, जिन बच्चों को बुद्धियोग ठीक होगा उन्हें कौन सा साक्षात्कार होता रहेगा? బుద్ధియోగం సరిగ్గా ఉన్న పిల్లలకి ఏ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది? सतयुगी नई राजधानी में क्या क्या होगा? कैसे हम स्कूल में पढ़ेंगे, फिर राज्य चलाएंगे? यह सब साक्षात्कार जैसे जैसे नज़दीक आते जाएंगे होता रहेगा। సత్యయుగి రాజధానిలో ఏమేమి ఉంటుంది, మనం ఎలా స్కూల్లో చదువుకుంటాము, తర్వాత ఎలా రాజ్యం చేస్తాము, ఇవన్నీ సాక్షాత్కారాలు దగ్గరగా వెళ్ళే కొద్దీ అవుతూ ఉంటాయి। परंतु जिनका बुद्धि योग ठीक है, जो अपने शांति धाम और सुख धाम को याद करते हैं, धंधा दौरी करते भी एक बाप की याद में रहते हैं, उन्हें ही यह सब साक्षात्कार होंगे। కానీ ఎవరికి బుద్ధి యోగం సరిగ్గా ఉంది, తన శాంతిధామాన్ని సుఖధామాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా ఒక బాబా స్మృతిలోనే ఉంటారు, వాళ్ళకే ఈ సాక్షాత్కారాలన్నీ అవుతాయి। పాట। ఓం నమో శివాయ। ओम शांति। भक्ति मार्ग में और जो भी सत्संग होते हैं, భక్తి మార్గంలో వేరే సత్సంగాలన్నీ ఉంటాయి, అక్కడైతే అందరు వెళ్ళే ఉంటారు। అక్కడ వహ గురు అని కానీ లేదా రామనామం కానీ చెప్తారు। ఇక్కడ పిల్లలు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, ఒకసారి చెప్పారు తర్వాత ఇంకేం మాటి మాటికి చెప్పవలసిన పని లేదు। ఓం శాంతి చెప్పాం అంతే, ఇంకా మాటి మాటికి ఏం చెప్తాం। కానీ అక్కడ భక్తి మార్గం సత్సంగాల్లోనైతే మాటికి చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి జై శ్రీరామ్ అంటారు, లేకుంటే వాహగురు వాహిగురు వాహిగురు అంటుంటారు, ఏదో ఒకటి అంటారు। बाप भी एक है, उनका कहना भी एक ही है। బాబా కూడా ఒక్కరే, ఆయన చెప్పేది కూడా ఒక్కటే। ఏమంటారు బాబా? బచ్చే నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి। ముందు నేర్చుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటారు, అంతే కదా। కోర్స్ వినకుండా ఎవరు వచ్చి కూర్చుంటారు క్లాస్లో? ముందు కోర్స్ విన్న తర్వాతే వచ్చి ఇక్కడ కూర్చుంటారు। మనం ఏ తండ్రి పిల్లలో ఆయన్ని జ్ఞాపకం చెయ్యాలి। ఈ విషయాలన్నీ కూడా మీరే బ్రహ్మ ద్వారా తెలుసుకున్నారు। మనందరికీ ఆత్మలకి తండ్రి ఆయన ఒక్కరే। ప్రపంచంలో ఎవరికి ఈ విషయాలు తెలియవు।
మీకు తెలుసు, మనమంతా ఒకే ఒక తండ్రికి పిల్లలు. ఆయన అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి ఆ ఫాదర్ ఏమో ఇప్పుడు ఈ సాధారణ తనువులో కూర్చొని మీకు చదివిస్తున్నారు, మార్గం చూపిస్తున్నారు. ఈ విషయాలు రోజంతా బుద్ధిలో ఉండాలి. ఏ విషయాలు ఉండాలి? అందరూ ఆయన గాడ్ ఫాదర్ అని అంటున్నారు. ఆ ఫాదర్ ఏమో ఈ సాధారణ తనువులో వచ్చి మీకు చదివిస్తున్నారు. ఈ విషయాలు రోజంతా మీ బుద్ధిలో ఉండాలి. ఉంటే ఎలా ఉంటుంది మన స్థితి? ఎవరినైతే అందరూ పరమాత్మ తండ్రి అని తలుచుకుంటున్నారు, పిలుస్తున్నారు, ఆయన వచ్చి ఇప్పుడు మన సన్ముఖంగా ఉండి మనకి చదివిస్తున్నారు అన్నది బుద్ధిలో ఉంటే రోజంతా ఎలా ఉంటుంది స్థితి? పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, నేను ఆత్మ, నాకు బాబా ఆజ్ఞ ఇచ్చారు, నన్నే స్మృతి చెయ్యండి అని. నేను మీకు బేహద్దు తండ్రిని. అందరూ అరుస్తూ ఉంటారు, పతిత పావనారా, మేము పతితులైపోయాము అని గట్టిగా చెప్తూ ఉంటారు కదా. ఆ చెప్పేది ఎవరు? ఆ చెప్పేది శరీరమా? కాదు, ఆత్మ కదా. ఆత్మ ఈ శరీరం ద్వారా చెప్తుంది. 84 జన్మలు కూడా ఆత్మే తీసుకుంటుంది. ఈ విషయము బుద్ధిలో ఉండాలి. మేము యాక్టర్స్. బాబా మనని ఇప్పుడు త్రికాలదర్శిగా చేశారు. ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇచ్చారు. బాబానే కదా అందరూ పిలుస్తూ ఉంటారు. ఇంకెవరినైనా ఆయనే పిలుస్తారు కదా. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు, చెప్తూ ఉంటారు. अभी भी वह कहेंगे, कहते रहते हैं कि आओ. అంటే బాబాని అందరు పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంటున్నారు, రమ్మని పిలుస్తూ ఉంటారు. మీరు సంగమయుగి బ్రాహ్మణులు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? మీరు ఓ పరమాత్మ రా, పావనంగా చెయ్యి అంటూ ఉంటారా మీరు? మీరు ఏం తెలుసుకున్నారు? ఎందుకు అనట్లేదు ఆ మాట? ఆయన వచ్చే ఉన్నారని మీకు తెలుసు కాబట్టి. సత్యయుగం యొక్క ఆదిలో మధ్య సమయంలో, అంటే కలియుగం సత్యయుగానికి మధ్య సమయంలో శివబాబా వచ్చారు అని మీకు తెలుసు. ఈ సంగమ యుగాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. ఇది పురుషోత్తమ యుగం అని అంటారు. పురుషోత్తమ యుగము అంటే కలియుగాంతము, సత్యయుగం ఆది మధ్య సమయం. సత్యయుగంలో సత్యపురుషులు ఉంటారు. కలియుగంలో ఎవరుంటారు? కలియుగంలో అబద్ధ పురుషులు ఉంటారు. సత్యయుగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ చిత్రాలు కూడా ఉన్నాయి. అవి ఆ చిత్రాలు అన్నిటికంటే పురాతనమైనవి. దేవీ దేవతల చిత్రాలు అన్నిటికంటే పురాతనమైనవి. అంత పురాతన చిత్రాలు వేరేవి ఉండవు. వాస్తవానికి చెప్పాలంటే సత్యయుగంలో ఉన్నటువంటి దేవీ దేవతల చిత్రాలు చాలా పురాతనమైనవి అన్నారు బాబా. ఇప్పుడు మనుషులైతే ఏదైతే పురాతన కాలం ఉందో ఆ పురాతన కాలంలో ఉండే మనుషుల చిత్రాలు పురాతనమని అన్నారు. ఆ పురాతన కాలంలో ఏంటి, అదేదో కోట ఉంది, లేకపోతే అది ఆ ఫలానా గుడి ఉంది, ఇన్ని సంవత్సరాలు పురాతనం, అన్ని సంవత్సరాలు పురాతనం అని వస్తువుల్ని, ఇళ్ళని, వాటిని వీటిని చెప్తారు. కానీ అంత పురాతన కాలంలో ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళ చిత్రాలు పురాతనమైనవి అని చెప్పట్లేదు కదా. ఒక సమయానికి మహత్వం అనేది
ఆ సమయంలో ఉండే మనుషుల్ని బట్టే వస్తుంది. ఆ సమయంలో ఉన్న ఇల్లు అవన్నీ ఆ మనుషుల్ని బట్టి ఉంటాయి ఇంకా కదా, అవునా? అందుకని ఆ సమయం యొక్క మహత్వము, అతి ప్రాచీనమైన చిత్రాలు ఎవరివి అంటే ఆ సమయంలో ఉండే దేవి దేవతలవి అని బాబా చెప్తున్నారు. అంతేనా? దేవతల చిత్రాలు ఉన్నాయి కదా. మామూలుగానైతే మనుషులు చాలా ఫాల్తూ చిత్రాలు తయారు చేస్తూ ఉంటారు, ఫాల్తూ చిత్రాలు పనికిరానివన్నీ. మీకు తెలుసు ఒకానొక సమయంలో ఎవరెవరు ఉండి వెళ్ళారు అని తెలుసు కదా. మరి జగదంబ చిత్రం తయారు చేశారు, కాళికా చిత్రం తయారు చేశారు. అలా అన్ని భుజాలతో ఏమైనా ఉంటుందా కాళిక? ఉండదు కదా. అంబాకి కూడా చాలా భుజాలు చూపించారు. మనుషులు వెళ్ళి నమస్కారాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో అనేక రకాల చిత్రాలు తయారు చేశారు. మనుషుల గురించే భిన్న భిన్న రకాల అలంకారాలు కూడా చేస్తూ ఉంటారు. మనుషులకే కదా భిన్న భిన్న రకాల అలంకారాలన్నీ చేసేది. రూపం కూడా మారిపోతుంది. అలంకారాలు చేస్తే ఏమవుతుంది? మనుషుల రూపం కూడా మారిపోతుంది కదా. భక్తి మార్గంలో అనేక రకాల చిత్రాలు తయారు చేశారు మనుషులపైనే. అదంతా భక్తి మార్గము. అసలు వాస్తవానికి అలాంటి చిత్రాలు ఏమీ లేవు. ఇక్కడైతే మనుషులు కుంటివాళ్ళు, అవుటివాళ్ళు ఉంటూ ఉంటారు. అవుటివాళ్ళు కుంటివాళ్ళు ఉంటే వాళ్ళ చిత్రాలు ఏం తయారు చేస్తారు? సత్యయుగంలో అలా ఎవరు ఉండరు. ఉంటారా అక్కడ? కుంటివాళ్ళు అవుటివాళ్ళు ఉంటారా? సత్యయుగాన్ని గురించి కూడా మీకు తెలుసు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇక్కడైతే డ్రెస్సులు చూడండి, ప్రతి ఒక్కరూ రకరకాల వెరైటీలు తన రకాలు వేసుకుంటూ ఉంటారు. అక్కడైతే యథా రాజారాణి తథా ప్రజ, అందరి సంస్కృతి అలాగా ఉంటుంది. ఎంత మీరు దగ్గరగా వస్తూ ఉంటే మీకు మీ రాజధాని యొక్క డ్రెస్ అన్నీ కూడా సాక్షాత్కారం అవుతాయి. మనం స్కూల్లో ఈ విధంగా చదువుకునే వాళ్ళము, ఈ విధంగా ఉండేవాళ్ళము, అన్నీ సాక్షాత్కారాలు అవుతాయన్నమాట. బుద్ధియోగం చక్కగా ఉన్నవాళ్ళే అవన్నీ కూడా చూడగలుగుతారు. బుద్ధియోగం సరిగా లేకపోతే సత్యయుగానికి దగ్గరకు వస్తుంటే కూడా సాక్షాత్కారాలు అవి చూడలేరు. మన శాంతిధామము సుఖధామాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. వ్యాపార వ్యవహారాలు కూడా చేయాలి. భక్తి మార్గంలో కూడా వ్యాపారాలు చేస్తారు కదా, అనేసి కూర్చొని పూజ చేసుకుంటారా? ఏం చేస్తారు? అక్కడ కూడా వ్యాపార వ్యవహారాలు చేస్తారు, కానీ అక్కడ జ్ఞానం ఏమీ తెలియదు. అదంతా కూడా భక్తి జ్ఞానం అంటాం కదా. ఈ జ్ఞానము భక్తి మార్గంలో వాళ్ళు చెప్పలేరు. మీరు విశ్వ యజమానిగా ఎలా అవుతారు, ఇది చెప్పలేరు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకొని భవిష్యత్తు విశ్వానికి యజమానిగా అవుతారు. ఏమవుతారు? ఇక్కడ చదువుకొని మీరు భవిష్యత్తు విశ్వానికి యజమానిగా అవుతారు. మీకు తెలుసు, ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కోసం, అమర్లోకం కోసము ఉంది. అలాగని అమర్నాథ్లో ఎవరు శంకరుడు కూర్చొని పార్వతికి ఏదో కథ చెప్పాడని కాదు. భక్తి మార్గంలో శివుణ్ణి శంకరుణ్ణి కలిపేస్తారు. ఇప్పుడు బాబా పిల్లలకి వివరిస్తున్నారు, ఈయన కూడా వింటున్నారు. బాబా తప్ప సృష్టి ఆది మధ్యంతే రహస్యము ఎవరు వివరించగలరు?
ఇక్కడ ఎవరు సాధు సన్యాసులు లేరు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు జ్ఞానం? స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి చెప్తున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉండేవాళ్ళు కదా, అలాగే వీడు కూడాను, అంటే ఈయన బ్రహ్మబాబా కూడా. మీరు గృహస్థంలో ఉండేవాళ్ళు, అలాగే ఈయన కూడా ఉండేవాడు. డ్రెస్ అన్నీ కూడా మామూలు ఇదివరకట్లాగే ఉన్నాయి, ఏం మార్పులు రాలేదు కదా అంటున్నారు. కాకపోతే ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు అందరూ ఉంటారు, తేడా ఏం రాదు కదా. జ్ఞానం తెలుసుకుంటే ఏమైనా తేడా వచ్చేస్తుందా? సన్యాసులు అయిపోయి గుండు చేసుకొని ఏమైనా తిరుగుతారా? బాబా అంటున్నారు, ఈయన గృహస్థంలో ఉన్నారు మీకులాగే, మీరు గృహస్థంలోనే ఉన్నారు, ఏమైంది? తేడా ఏం లేదు కదా. బాబా ఈ రథంలో అవతరించారు కదా, పిల్లల దగ్గరికి వచ్చారు. ఇది భాగ్యశాలి రథం అని అంటారు. ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఏం చూపిస్తున్నారు? శివుణ్ణి నంది పైన ఊరేగుతాడని చెప్తున్నారు. మనుషులు ఉల్టాగా అర్థం చేసుకున్నారు. శివుడు నందిపైన ఏమీ తిరగడు. బ్రహ్మ శరీరంలో వచ్చి జ్ఞానం చెప్తారు. మందిరాల్లో కూడా ఎక్కడైనా నంది ఉంటుందా? మందిరాల్లో ఏమన్నా అలా ఉంటుందా ఏంటి? కృష్ణుడైతే ప్రిన్స్ కదా, ఆయన ఏమన్నా నంది వాహనం పైన కూర్చుంటాడా? కృష్ణుడు నంది పైన కూర్చోడు, శివుడు కూడా నంది పైన కూర్చోడు. కానీ మనుషులకి భక్తి మార్గం యొక్క నశ చాలా ఉంటుంది. మీకు జ్ఞాన మార్గం నశ ఉంది, మనుషులకేమో భక్తి మార్గం నశ. మీరంటారు ఈ సంగమ యుగంలో బాబా మాకు చదివిస్తున్నారు అని. మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు, కానీ బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటున్నారు మేము బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉన్నాము అని. మిగతా అందరు మనుషులు ఎక్కడున్నారు? కలియుగంలో ఉన్నారు. ఇదంతా అనుభవానికి చెందిన విషయాలు. బుద్ధి అంటుంది మేము కలియుగం నుండి ఇప్పుడు బయటికి వచ్చేసాము, బాబా అవతరించారు, ఈ పురాతన ప్రపంచమే మారిపోనున్నది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి, వేరెవరికి తెలియదు. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఒకే పరివారంలో ఉండొచ్చు, అయినా సరే తండ్రి ఏమో మేము సంగమయుగి అంటారు, కొడుకు ఒప్పుకోడు మేము కలియుగంలో ఉన్నామని అంటారు. వండర్ కదా. పిల్లలకైతే తెలుసు మా చదువు పూర్తయిపోతే వినాశనం అవుతుంది అని. వినాశనం అవ్వడం కూడా తప్పనిసరి. మీలో కూడా కొందరికి తెలుసు ఈ ప్రపంచం వినాశనం కానున్నది అని తెలిస్తే కనుక కొందరికే తెలుసు అంటున్నారు బాబా. ఎందుకు కొందరికే తెలుసు? నిజంగా ఈ ప్రపంచం వినాశనం కానున్నది అని తెలిస్తే కనుక కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి తయారు చేసుకుంటారు కదా. మరి చేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మారనున్నది అని తెలియట్లేదు అని, వినాశనం అవుతుంది అని తెలియట్లేదు. బ్యాగేజ్ తయారు చేసుకోవాలి కదా, ఇంకా కొద్ది సమయమే ఉంది. బాబా పిల్లలైతే అయిపోయారు. ఒకవేళ ఎంత ఆకలితో చచ్చిపోయే పరిస్థితి వచ్చినా ముందు బాబా, తర్వాత పిల్లలు. ఇదైతే బాబా యొక్క భండారి. మీరు శివబాబా భండారీలో తింటున్నారు కదా. ఇప్పుడు ఆకలి వేసేస్తుంది, పై ప్రాణాలు పైనే పోతున్నాయని భోగు పెట్టకుండా తినేస్తామా? తినేయం కదా. ఎంత ఆకలితో ఉండే పరిస్థితి ఉన్నా ముందు బాబా, తర్వాత పిల్లలు కదా అంటున్నారు. ఇది బాబా భండారీ నుంచి తింటున్నారు మీరు. శివబాబా భండారీ నుండి బ్రహ్మ భోజనం తయారు చేస్తారు.
అందుకే బ్రహ్మ భోజనం అని అంటున్నారు కదా. పవిత్ర బ్రాహ్మణులు స్మృతిలో ఉండి తయారు చేస్తారు. బ్రాహ్మణులు తప్ప శివబాబా స్మృతిలో ఎవరు ఉండలేరు. భక్తులు కూడా శివుణ్ణి అంత ఎక్కువగా తలుచుకోరు కదా. కృష్ణుణ్ణి వాళ్ళని ఎక్కువ తలుస్తారు, రాముణ్ణి శివుణ్ణి కృష్ణుణ్ణి ఎక్కువ తలుస్తారు. కానీ శివుణ్ణి తలుచుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మీకు తెలుసా, గృహస్థులు ఎక్కువగా రాముణ్ణి కృష్ణుణ్ణి తలుచుకుంటారు, సన్యాసులు శివుణ్ణి. అదే బాబా అంటున్నారు, బయట ఎవరు కూడా శివుణ్ణి అంతగా శివబాబాని అంతగా గుర్తు చేసుకోలేరు. మీరు ఎక్కువగా శివబాబాని గుర్తు చేసుకుంటారు అని చెప్తున్నారు, స్మృతి చేస్తారు అని చెప్తున్నారు. మనం కూడా బేహద్దు సన్యాసులు కదా, అందుకే మనం శివబాబాని తలుచుకుంటాం. వాళ్ళకి ఏంటంటే భక్తి మార్గంలో చెప్తారు కదా, శివుడు శ్మశానంలో ఉంటాడు అలాగని చెప్తారు కదా. అందుకని వీళ్ళకి ఏంటంటే శ్మశానంలో ఉండే శివుడిని తలుచుకుంటే ఏంటి అని ఏమవుతుందో అని వీళ్ళకి ఏంటంటే రాముణ్ణి కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవరూ శివబాబా స్మృతిలో ఉండలేరు. ఆ బ్రాహ్మణులు ఏమన్నా శివబాబా స్మృతిలో ఉంటారా? ఉండరు. వాళ్ళు శివబాబా స్మృతిలో ఎక్కడ ఉంటారు? ఏముండరు. భక్తి చేస్తారు అంతే, స్మృతి అయితే చేయలేరు కదా. బ్రాహ్మణులు యోగంలో ఉంటారు. ఇది శివబాబా బండారా. ఇక్కడ బ్రాహ్మణులు భోజనం తయారు చేస్తారు. బ్రాహ్మణులు యోగంలో ఉంటారు, పవిత్రంగానైతే ఉన్నారు కదా. ఇంకా మిగిలింది ఏంటి అంటే యోగం. బ్రాహ్మణులు అయ్యారు, పవిత్రంగానే ఉన్నారు. ఇంకా చేయవలసింది ఏంటి అంటే యోగం సరిగా ఉండాలి. ఇందులో కూడా శ్రమ అవుతుంది. కోతలకు వస్తే ఏమీ నడవదు. నేను సంపూర్ణంగా యోగంలో ఉన్నాను, లేదంటే 80% యోగంలో ఉన్నాను అని ఎవరు చెప్పడానికి కుదరదు. ఎలా అయితే దీపం వెలుగుతుంటుంది, సన్నగా గాలి వచ్చినా కూడా దీపము కదిలిపోతుంది కదా, అలాగే యోగం చేస్తున్నామని అనుకుంటాం. చిన్న ఒక్క సంకల్పం లోపల ఉన్నా కూడా అది పురుగులాగా దీపాన్ని స్మృతిని కదిలించేస్తూ ఉంటుంది. అలాగా నేను 80% పూర్తి యోగంలో ఉన్నాను అట్లా చెప్పడానికి ఏం కుదరదు. జ్ఞానం కూడా కావాలి. మీలో యోగి అంటే ఎవరంటే, యోగి అని ఎవరంటే తన దృష్టితోనే ఎవరినైనా శాంతింప చేయగలిగిన వాళ్ళు యోగి. అర్థమైందా? మీ దృష్టితో మీరు ఎవరినైనా శాంతంగా చేయగలిగితే యోగి. అది కూడా శక్తి కదా. అలా మీరు ఎవరినైనా చూసారా దృష్టి ద్వారా శాంతంగా చేయగలిగిన వాళ్ళని? ఏమంటారు? ఒకసారి గుల్జార్ దాది మన దగ్గర వచ్చారు కదా. గుల్జార్ దాది వస్తారు, వెల్కమ్ చేయాలి. సాయంకాలం హాల్ ఓపెనింగ్, దాది వచ్చి వేరే చోట ఉన్నారు, మళ్ళీ హాల్ ఓపెనింగ్కి వస్తారని పరివారం అందరు వచ్చి అక్కడ సెంటర్లో శాంతిధాంలో అక్కడ అందరికి ఉన్నారు. కింద హాల్ ఓపెనింగ్ చేస్తారు కదా అని అందరు కింద ఉన్నారు. గుల్జార్ దాది వచ్చారు, పైకి ఎక్కిన తర్వాత అందరూ పరివారం బయట ఉన్నారు. దాది ఒకసారి వాడికి దృష్టి ఇవ్వండి అంటే హాల్లో అందరినీ కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వలేదు. గెస్ట్లని పిలిచాం. పరివారం అందరు బయటే ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఇలా పరివారం అందరు ఉన్నారు, ఒకసారి దృష్టి ఇవ్వండి అంటే బయట పోర్టికోలోకి వచ్చారు. వచ్చి దాది నిలబడ్డారు. దాది నిలబడి ఉంటే పక్కన నేను కూడా నిలబడ్డాను. దాది దృష్టి ఇస్తున్నారు అందరికీ దృష్టి ఇస్తుంటే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ ఎంత సైలెన్స్ అయిపోయారంటే వాళ్ళ ముఖాలు చూస్తే అమ్మో ఏంటి వీళ్ళ మీద ఇంత గారిలాగా పనిచేస్తుంది, అందరూ అట్లా సున్న సైలెన్స్ అయిపోయారని దాది కేసు చూశాను. దాది అలా పవర్ఫుల్గా దృష్టి ఇస్తున్నారు అన్నమాట. మరి ఏమంటున్నారు బాబా? యోగి అంటే తన దృష్టి ద్వారా అందరినీ శాంతంగా చేసేవాడు. అంటే బాప్ దాదా వస్తే ఎంత పవర్ఫుల్ దృష్టి ఇస్తారు, పిల్లలందరూ సైలెన్స్ అయిపోతారు. అలాగైపోయారు అప్పుడు దాది దృష్టి ఇస్తుంటే కూడాను. మరి అలా ఉండాలి, అంత యోగ శక్తి కావాలి.
పూర్తిగా సైలెన్స్ అయిపోతుంది. మీరు అశరీరి అయినప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఏమైపోతుంది? పూర్తిగా సైలెన్స్. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నేను సైలెన్స్లో ఉంటాను, సైలెన్స్ అయిపోతాను. ఏం సైలెన్స్ లేదు, ఏం లేదు, లోపల అంతా యుద్ధం నడుస్తుంటుంది. మనకి యుద్ధం నడుస్తుంటే బయట సైలెన్స్ వస్తుందా? నేను అనుకుంటా నేను సైలెన్స్లో ఉన్నాను అని, కానీ బయటికి మాత్రం నాకు నా లోపల నడిచే సంకల్పాల అలజడి బయట వాతావరణం మీద కూడా ప్రభావము చూపిస్తూనే ఉంటుంది. కానీ బాబా ఏమంటున్నారు? యోగి అంటే ఎవరు? తన దృష్టి ద్వారా శాంతంగా చేసేవాళ్ళు యోగి. ఏకదం వాతావరణంలో అంత సైలెన్స్ వ్యాపించిపోవాలి, అంత శాంతమై మనం కూడా అంత యోగ స్థితిలో ఉండాలి కదా. మనం ఊరికైనా చెప్తాం, ఏమర్థమవుతుందో తెలియట్లేదు పిల్లలకి. మనం అంటాం ఇంక ఈరోజు నుంచి నేను సైలెన్స్, నేనేం మాట్లాడాను అటు ఇటు అంటాం. ఏంటి మాట్లాడేది? లోపల నడిచే ఆలోచనలన్నీ పైన వాతావరణాన్ని పాడు చేస్తూనే ఉంటాయి. అర్థం కాదా? మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాదా వీడు ఎంత సైలెన్స్లో ఉన్నారు అని? అది చెప్పే అవసరం లేదు, నేను సైలెన్స్లో ఉంటా అని చెప్పే అవసరం లేదు. నిజంగా మనం లోపల సైలెన్స్ అయిపోతే అది వ్యాపిస్తుంది అన్నమాట. సైలెన్స్ మనం లోపల అలజడిలో ఉంటే అదే అలజడే వ్యాపిస్తూ ఉంటుంది. మీరు అశరీరి అయిపోతే పూర్తిగా సైలెన్స్ వ్యాపిస్తుంది. బాబా స్మృతిలో అశరీరి అయిపోయి బాబా స్మృతిలో ఉంటే అది నిజమైన స్మృతి. మళ్ళీ అదే ప్రాక్టీసు చేస్తూ ఉండాలి. మీరు ఇక్కడ స్మృతిలో కూర్చుంటారు, ఇక్కడ బాబా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మళ్ళీ అలాగని అందరూ ఏమైనా స్మృతిలో కూర్చుంటున్నారా? స్వయంగా బాబా స్మృతిలో ఉండడం ప్రాక్టీస్ చేయిస్తున్నా సరే అందరూ బాబా స్మృతిలో కూర్చునిపోతున్నారా? ఏం లేదు. స్మృతిలో ఉంటున్నారా? ఏం ఉండరు. ఎక్కడెక్కడో బుద్ధి పరిగెడుతూ ఉంటుంది. మరి అలా బుద్ధి భ్రమిస్తూ ఉంటే వాళ్ళు నష్టం చేస్తారు. ఏం నష్టం చేస్తారు? వాతావరణాన్ని కూడా పాడు చేస్తారు కదా. నలుగురిలో కూర్చున్నారు, యోగం కుదరట్లేదు, బుద్ధి అక్కడిక్కడ భ్రమిస్తూ ఉంది. అలా ఉంటే వాతావరణాన్ని పాడు చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు కదా. ఇక్కడ స్టేజ్ మీద ఎవరిని కూర్చోబెట్టాలి? నేను డ్రిల్ టీచర్ అని బాగా బుద్ధి స్థిరమైన వాళ్ళని కూర్చోబెట్టాలి. డ్రిల్ టీచర్ ఎలా ఉంటారు? డ్రిల్ టీచర్ అందరు పిల్లలు ఎదురుగా నిలబడి ఆమె ఎలా ఎక్సర్సైజులు చేస్తే పిల్లలు కూడా అందరు ఆ విధంగా చేస్తారు. అలా యోగం చేయించేవాళ్ళు కూడా స్టేజ్ మీద ఎలాంటి వాళ్ళు కూర్చోవాలి? వాళ్ళు పూర్తిగా అశరీరి అయిపోయి బాబా స్మృతిలోకి వెళ్ళిపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అంత సైలెన్స్లోకి వెళ్ళిపోయి సైలెన్స్ని అనుభవం చేసుకునేలాగా ఉండాలి. బాబా స్మృతిలో ఎదురుగా కూర్చోవాలి. బుద్ధియోగం వేరే ఎటువైపుకి వెళ్ళకూడదు. అప్పుడు సైలెన్స్ వ్యాపిస్తుంది. మీరు కూడా అశరీరి అయిపోతారు, బాబా స్మృతిలో ఉంటారు. ఇది సత్యమైన స్మృతి. సన్యాసులు కూడా శాంతిలో కూర్చుంటారు. వాళ్ళు ఎవరి స్మృతిలో కూర్చుంటారు? సన్యాసులు సైలెన్స్లో కూర్చుంటారు కదా, ఎవరి స్మృతిలో అంటున్నారు. వాళ్ళకి అదేమీ రియల్ స్మృతి కాదు. దానివల్ల ఎవరికి ప్రయోజనం కూడా ఏమీ రాదు. సృష్టిని శాంతంగా చెయ్యాలి అంటే చేయలేరు ఆ విధంగా. ఇప్పుడు నేను సైలెన్స్లో కూర్చుంటే సృష్టి శాంతం అయిపోతుందా? నేను అశరీరి అయ్యి పరమాత్మక స్మృతిలో ఉన్నప్పుడు వచ్చే అనుభవం చేసుకునే సైలెన్స్ మొత్తం సృష్టిని కూడా సైలెన్స్గా చేస్తుంది. అంతేగాని నేను ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా అట్లా కూర్చొని ఉంటే సైలెన్స్ అంటే అది సైలెన్స్, అది సృష్టిని అంతటినీ సైలెన్స్ చేస్తుందా? బాబా గురించి అయితే తెలియదు కదా. బ్రహ్మతత్వాన్ని భగవంతుడని అనుకుంటారు వాళ్ళు. బ్రహ్మతత్వం అయితే భగవంతుడు కాదు కదా. ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తుంది. నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి. మీకు తెలుసు
మనం 84 జన్మలు తీసుకుంటాము. ప్రతి జన్మలో కొద్ది కొద్దిగా కళలు తక్కువవుతూ ఉంటాయి. చంద్రుడి కళలు తగ్గుతూ ఉంటాయి కదా. ఈరోజు ఎంత తగ్గింది చంద్రుడు కళలు అని తెలుస్తుందా? తెలియదు. ఒక వారం రోజుల తర్వాత చూస్తే తెలుస్తుంది. రోజు రోజు కనిపిస్తుంటుంది ఏంటి ఇంత తగ్గింది అని తెలియదు కదా. అలాగే ఇప్పుడు కూడా ఎవరు సంపూర్ణము అవ్వలేదు. ముందు ముందు మీకు సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ఆత్మ ఎంత చిన్నగా ఉంది అది కూడా సాక్షాత్కారం అవ్వచ్చు. మరి సాక్షాత్కారం అవ్వకపోతే పిల్లలు ఎలా చెప్తున్నారు? వీళ్ళలో లైట్ తక్కువ ఉంది, వీళ్ళలో ఎక్కువ ఉంది అని ఎలా చెప్తున్నారు? దివ్య దృష్టి ద్వారానే కదా ఆత్మ చూస్తుంది. ఆత్మని చూడగలుగుతాం. ఇది కూడా డ్రామాలో నిర్ణయం అయ్యి ఉంది. నా చేతిలో ఏం లేదు. ఏమంటున్నారు బాబా? దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం చేసుకుంటారు, ఆత్మని చూస్తారు. అదంతా డ్రామాలో దివ్య దృష్టితో అవుతుంది. కానీ డ్రామాలో నిర్ణయమై ఉంది. అలాగని అది కూడా నా చేతిలో ఏం లేదు. బాబా ఒక్కొక్కసారి చెప్తే అన్నీ నా చేతిలోనే ఉన్నాయి అన్నట్టు చెప్తారు. ఒక్కొక్కసారి చెప్తే ఏం లేదు నా చేతిలో అంతా డ్రామానే అంటారు. అలా అంటారు. ఇప్పుడు బాబా శిక్షణ ఇస్తున్నారు పావనం ఎలా అవ్వాలి అని. బాబాని స్మృతి చెయ్యాలి. ఇంత చిన్న ఆత్మ పతితంగా అయిపోయింది, మళ్ళీ పావనంగా అవ్వాలి. చాలా వండర్ఫుల్ విషయం కదా. అతి సూక్ష్మమైన బిందు రూపి ఆత్మ పతితంగా అయిపోయింది, అది మళ్ళీ ఇప్పుడు పావనంగా అవ్వాలి కదా. అద్భుతమని అంటారు కదా. బాబా నుండి మీరు చాలా అద్భుతమైన విషయాలు వింటున్నారు. అన్నిటికంటే అద్భుతమైన విషయము ఆత్మ పరమాత్మ గురించి. అది ఎవ్వరికి కూడా తెలియదు. ఋషులు మునులు కూడా వాళ్ళు కూడా మాకు తెలియదని చెప్పారు. ఇంత చిన్న ఆత్మ పత్తర్ బుద్ధిగా ఉన్నది పారస్ బుద్ధిగా అవుతూ ఉంది. ఎలా ఉంది? ఇంత చిన్న బిందురూపి ఆత్మ పత్తర్ బుద్ధిగా ఉన్నది పారస్ బుద్ధిగా అవుతుంది. బుద్ధిలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి. నేను ఆత్మ పత్తర్ బుద్ధిగా అయిపోయాను, ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతితో పారస్ బుద్ధిగా అవుతున్నాను అని. లౌకిక రీతిలో కూడా తండ్రి, టీచరు, గురువు అందరూ పెద్దవాళ్ళే ఉంటారు కదా. మనకంటే చిన్నవాళ్ళు దొరుకుతారా? తండ్రి కూడా పెద్దవాడే ఉంటాడు, టీచరు, గురువు కూడా పెద్దవాళ్ళే ఉంటారు కదా. కానీ ఇక్కడ బాబా అయితే బిందు రూపి, మీకంటే పెద్ద కాదు. ఆత్మ బిందు ఎంత చిన్నగా ఉంది, అలాగే బాబా కూడా పెద్దగా ఏం లేడు, అంతే బిందు. ఆయనే టీచరు, ఆయనే గురువు కూడా. కల్పమంతా దేహదారులనే స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాబా అంటున్నారు నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని. అయినా దేహదారుల మించి వదలట్లేదు మనసు కదా. ఇంకా పర్వాలేదు ఉంటుంది కదా కొద్దిగా అంటున్నారు. దేహదారిని ఎందుకు తరుస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? కొద్దిగా ఉంటుంది కదా అక్కయ్య అంటున్నారు. ఏముంటుంది కొద్దిగా? ఉండాలంటున్నారా? బాబా ఉండొద్దు అంటున్నారా? దేహదారుల మీద కొద్దిగా మోహం ఉండాలంటున్నారా వద్దంటున్నారా బాబా? చెప్పండి. కల్పమంతా దేహదారులనే తలుస్తూ వచ్చారు కదా. ఇంక ఇప్పుడన్నా కూడా నన్ను ఒక్కడనే తలవండి, ఇంకెవరిని వద్దని చెప్తున్నాడు బాబా. అయినా మనం వదలట్లేదు, జిడ్డులాగా పట్టుకుంది జిడ్డు, వదలట్లేదు. ఇప్పుడు బాబా అంటున్నారు నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని. మనమే చూసుకోవాలి, నేను ఒక్కరినే స్మృతి చేస్తున్నానా లేకపోతే చాలామందిని స్మృతి చేస్తున్నానా అని. ఇంకెవరెవరి మీదకి నా బుద్ధి మనసు వెళ్తూ ఉంది అని చూసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఎవరి మీదకి వెళ్ళదు. ఒక్కసారి బాబా ఇంటికి వచ్చేసాం, బాబా పిల్లలు అయ్యాం. అవ్వకముందే కూడా తక్కువే, బాబా పిల్లలు అయిన తర్వాత మాత్రం ఇంకెవ్వరు అసలు గుర్తే రారు.
ఎవరిని చూడాలి, ఎవరిని కలవాలి, ఎవరిని ఏదో ఉద్ధరించాలి, ఏం లేదు. ఉద్ధరించాలంటే మొత్తం విశ్వంలో ఉండే ఆత్మలందరూ మనవాళ్లే కదా, అందరి కోసం ఆలోచించాలి. ఏం చెప్తున్నారు బాబా? దేహదారులు ఎవరిని తలవకండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు. కల్పమంతా దేహదారులు తలుస్తూ వచ్చారు కదా అంటున్నారు. మీ బుద్ధిని ఎంత సూక్ష్మంగా చేస్తున్నారు బాబా. విశ్వ యజమానిగా అవ్వడం అంటే చిన్న విషయం ఏమీ కాదు కదా. విశ్వ యజమానిగా అవ్వాలి అనుకునే వాళ్ళ బుద్ధి ఎంత సూక్ష్మంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. అంతే సూక్ష్మంగా ప్రతి సందర్భంలోనూ జ్ఞానపరంగా జ్ఞానయుక్తంగా ఆలోచించాలి కూడా. జ్ఞానం అర్థమైంది, ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు అర్థమైందంటే అర్థమైంది అంటారు. అర్థమైంది రైటే, కానీ ప్రాక్టికల్గా పరిస్థితి వచ్చినప్పుడు ఎంతవరకు ఆ జ్ఞానయుక్తంగా ఆలోచిస్తున్నారు అది కదా ముఖ్యం. అప్పుడు ఉండదు ఇంకేం అర్థమైనట్టు, అర్థం కాలేదని అనుకోవాలి. బాబా ఏమో మీరు విశ్వ యజమానిగా అవ్వాలి కాబట్టి మీ బుద్ధిని చాలా సూక్ష్మంగా చేయాలని అనుకుంటున్నారు. విశ్వానికి యజమానిగా అవ్వడం ఏమీ చిన్న విషయం కాదు. లక్ష్మీనారాయణుడు సత్యయుగానికి యజమానిగా ఎలా అయ్యారు అని ఎవ్వరికీ ఆలోచనే రావట్లేదు. మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారము తెలుసుకున్నారు. అంటే లక్ష్మీనారాయణులు అంత విశ్వానికి యజమానిగా, సత్యయుగానికి యజమానిగా ఎలా అయ్యారని మీకు అర్థమవుతుంది ఏమన్నా? ఊరికే నన్ను బ్రహ్మబాబా అంటే ఇష్టం కాబట్టి ఆయనకి నారాయణ పోస్ట్ ఇచ్చేసారా బాబా? నాకు పెద్ద కొడుకు అంటాడు, అందుకే పెద్ద కొడుకుకి ఆస్తి ఇచ్చేసాడు అన్నట్టు ఇచ్చేసారా ఏమన్నా బాబా? అలా కాదు కదా, ఆయన చాలా సూక్ష్మంగా పురుషార్థము చేశారు. బాబా పూछते हैं कि लक्ष्मी नारायण सत्युग के मालिक कैसे बने, ये तो ख्याल आना चाहिए ना. మీరు కూడా నంబర్ వారీగా తెలుసుకుంటున్నారు. కొత్త వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థం కావు. విశ్వ యజమాని అవ్వాలంటే ఏం పురుషార్థం చేయాలి, ఎంత సూక్ష్మంగా మనము పరివర్తన చేసుకోవాలి, మన ఆలోచనలు మారాలి, మన భావనలు మారాలి, అన్నీ మారాలి. పైకి ఏదో జీవితం యొక్క జీవన విధానం మారింది అంత మాత్రానికే రాజారాణి మహారాణి అయిపోతామని ఏం కాదు. జీవన విధానం కూడా ఆయన బలవంతంగా మార్చారు మనని. మీరు తప్పకుండా ఈ నియమాలు ఫాలో చేయాలి, ఇలాగే తినాలి, ఇలాగే లేవాలి, ఇలాగే పడుకోవాలని ఇట్టిట పట్టుకొని మన పీక పట్టుకొని ఆయన మార్చాడు. అంతే తప్ప జీవన విధానం కూడా మనమేం మార్చేసుకున్నది కాదు. ఇది ఇప్పుడు మనం చేయవలసిన పురుషార్థం ఇప్పుడుంది. ఏంటంటే సూక్ష్మంగా మన ఆలోచనలు, మన భావనలు, మన సంస్కారాలు, మన వ్యవహారము, మన స్థితి, మన స్మృతి ఎలా ఉండాలి, ఇవన్నీ మనం పురుషార్థం చేయాలి కదా. ప్రతి సందర్భంలో ఆలోచించాలి. ఈ విధమైన పరిస్థితిలో నా ఆలోచనలు ఎలా ఉండాలి, ఈ విధమైన పరిస్థితిలో నా స్థితి ఎలా ఉండాలి, నా భావనలు ఎలా ఉండాలి, బాబా జ్ఞానం ఏం చెప్తున్నారు మనకి అని అప్పుడు మనం అంత సూక్ష్మంగా అర్థం చేసుకొని ఆ రకంగా స్థితిని కూడా తయారు చేసుకుంటే పురుషార్థం. మరి కొత్త వాళ్ళకైతే ఈ విషయాలన్నీ అర్థం కావనుకోండి. మొదట బాబా స్థూల రూపంగా జ్ఞానాన్ని వివరించేసి తర్వాత నెమ్మదిగా సూక్ష్మంగా చెప్తూ ఉంటారు. బాబా బిందు రూపి. మరి అక్కడ భక్తిలోనేమో ఎంత పెద్ద లింగాకారాలు పెట్టేశారు. మనుషులైతే చాలా పెద్ద చిత్రాలు తయారు చేస్తారు. కానీ అలా అంత పెద్ద రూపమైతే శివబాబాకి లేదు కదా. మనుషుల శరీరాలు అయితే ఇక్కడే ఉంటాయి. భక్తి మార్గంలో ఏమేం కూర్చొని తయారు చేశారు. మనుషులు ఎంత అయోమయం అయిపోయి ఉన్నారు. బాబా అంటారు, ఏది గడిచిపోయిందో అది మళ్ళీ కూడా జరుగుతుంది అని. గడిచిపోయిందంతా ఏమవుతుంది, మళ్ళీ కూడా అలాగే రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు బాబా శ్రీమతానుసారం నడవండి. ఈయనకు కూడా బాబాయే శ్రీమతాన్ని ఇస్తున్నారు, సాక్షాత్కారం చేయించారు కదా. మీకు నేను రాజ్యాధికారాన్ని ఇస్తాను.
ఇప్పుడు మీరు ఈ సర్వీస్లో నిమగ్నం అయిపోండి అని బాబా చెప్తున్నారు. మీ వారసత్వం తీసుకోవడానికి పురుషార్థం చెయ్యండి. ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. ఇంకేమన్నా కానీ అన్నిటినీ వదిలిపెట్టేసేయండి. మీ వారసత్వం తీసుకోవడానికి మీరు పురుషార్థము చెయ్యండి. అందరూ ఈయనలాగా నిమిత్తంగా కూడా కాలేరు కదా. ఈయనకి బాబా వివరిస్తున్నారు. ఏం వివరిస్తున్నారు? రాజ్యాధికారం ఇస్తాను, ఈ సర్వీస్లో నిమగ్నం అయిపో, నీ వారసత్వం తీసుకునే పురుషార్థం చెయ్యి, ఇవన్నీ వదిలిపెట్టేసేయి అని అన్ని బాబా సాక్షాత్కారం చేయించి వివరించారు. అందుకే ఈయన నిమిత్తమయ్యారు. అందరూ అలాగా నిమిత్తంగా కూడా అవ్వలేరు. ఎవరికి నష వచ్చిందో వాళ్ళందరూ వచ్చేసి యజ్ఞంలో ఉండిపోయారు. మాకైతే రాజ్యం దొరుకుతుంది ఇంకేంటని, ఈ నయా పైసలు ఎందుకు మాకు అని. మరి ఇప్పుడు బాబా పిల్లలతో పురుషార్థం చేయిస్తారు. రాజధాని స్థాపన అవుతుంది కదా. అందుకే పిల్లలందరూ కూడా ఏమంటారు? మేము లక్ష్మీనారాయణలాగే అవుతాం, అంతకంటే తక్కువైతే లేదంటారు కదా. అంతకంటే తక్కువైతే అయ్యేది లేదు, లక్ష్మీనారాయణలాగే అవుతామని అంటారు. అయితే శ్రీమతానుసారం నడిచి చూపించండి, మంచిదే. అయితే శ్రీమతానుసారం నడవండి, చూచా అనకండి. అంటే వెనకాల మళ్ళీ కూని రాగాలు ఏమి ఉండకూడదు, అని ఏమి ఉండకూడదు. ఇంకా శ్రీమతం అంటే శ్రీమతం, శ్రీమతం ఏం చెప్తారు దాని ప్రకారం నడిచి చూపించవలసిందే, అంతే. బ్రహ్మబాబా పిల్లలు వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించారా? ఏం ఆలోచించనే లేదు. యాక్సిడెంట్లో ఎవరైనా సడన్గా చనిపోయారు అనుకోండి, ఎవరైనా తిండి లేకుండా చచ్చిపోతారా ఏంటి? వెనకాల ఉన్నోళ్ళు ఏదో ఒకలాగా దారి దొరికిపోతుంది, అంతే. అందుకే బ్రహ్మబాబా కూడా ఏం ఆలోచించలేదు. నేను ఇవన్నీ మానేస్తే ఈ పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారని ఏం ఆలోచించలేదు కదా. కొందరు ఎవరో ఒకరు మిత్ర సంబంధికులు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు, ఇస్తూ ఉంటారు. ఎవరైనా సడన్గా చనిపోతే మరీ అంత దారి లేని వాళ్ళకి కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తుంటారు, మిత్రులు బంధువులు సహాయం చేస్తుంటారు, గడుస్తుంటుంది, అంతే గడుస్తుంది. ఇక్కడ చూడండి, బాబా పాత గుడిసెలో ఉంటారు, పిల్లలు వచ్చేమో మెహల్స్లో ఉంటారు. బాబా అంటారు, బచ్చే పిల్లలు చక్కగా ఉండాలి, తినాలి, తాగాలి అని అంటారట బాబా కూడా. బ్రహ్మబాబా ఎప్పుడు కూడా కుటీరంలోనే ఉండేవారు, చాలా చలిలో కూడాను. ఆబులో ఆ రోజుల్లో పైన ఎంత చలి ఉండేదో మీకు తెలుసా? ఇప్పుడు లేదంత చలి. మేము జ్ఞానంలో వచ్చిన కొత్తలో అయితే ఇంకెంత చలి అంటే అంత చలి అనమాట. ఎందుకు 90వ సంవత్సరం వరకు కూడా చాలా చలి ఉండింది, చాలా చలి. 91, 95 వరకు కూడా చలి ఉంది. తర్వాత నుంచి అంతా పొల్యూషన్ పెరిగిపోయి చలి తగ్గిపోయింది. అంత చలిలో కూడా బ్రహ్మబాబా కుటీరంలోనే ఉండేవారు. మరి ఎలా ఉన్నారు? పిల్లలకి సౌకర్యంగా ఉంటే చాలా అనుకున్నారు బాబా, పిల్లలు ఇబ్బంది పడకూడదు అని. బాబా యజ్ఞంలో ఏమీ తెచ్చుకోని వాళ్ళకు కూడాను అన్నీ చక్కగా సౌకర్యము ఇచ్చేవారు బాబా. ఈ బాబాతో కూడా చక్కగా ఉండేవారు. इस बाबा से भी अच्छी रीति रहते हैं. शिव बाबा कहते हैं हम तो है ही रमता योगी. ఈ బాబా కంటే కూడా చక్కగా ఉంటున్నారు పిల్లలు అంటున్నారు. అంటే బ్రహ్మబాబా ఏం కుటీరంలో ఉన్నా సరే పిల్లలు మాత్రం చాలా చక్కగా ఉంటారు. శివబాబా అయితే అంటున్నారు, నాకేం కావాలి, నేను రమించే యోగిని అంటున్నారు. ఎవరు కళ్యాణం చేయడానికి ఎక్కడికన్నా వెళ్ళిపోతూ ఉంటానంటున్నారు. అంతే కదా, శివబాబాకి టైము లేకపోతే ప్రోగ్రామ్ అని ఏముంది, ఆయన ఎప్పుడెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, ఎవరు కళ్యాణం చేయాలనుకుంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే నేను రమతా యోగి అంటున్నారు బాబా. మరి జ్ఞాని అయిన పిల్లలు వాళ్ళు ఎప్పుడూ సాక్షాత్కారాలు మొదలైన వాటితోనే సంతోషపడిపోరు. యోగం లేకపోతే ఏం లేనట్టే.
నాకు సాక్షాత్కారాలు అవుతున్నాయి కాబట్టి నేను ఏదో సాధించేసానా? ఏం కాదు. జ్ఞాని అయిన పిల్లలైతే సాక్షాత్కారాలతోనే ఖుషి అయిపోరు. యోగం లేకపోతే ఏమీ లేదు. ఈ సాక్షాత్కారాల విషయాల్లోనే సంతోషపడిపోకండి. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. యోగ స్థితి ఎంత చక్కగా తయారు చేసుకోవాలంటే దృష్టితోనే ఎవరినైనా శాంతంగా చేయగలగాలి. పూర్తిగా సైలెన్స్ వ్యాపించాలి. దీనికోసము అశరీరీ అభ్యాసము చెయ్యాలి. జ్ఞానం యొక్క నిజమైన నశలో ఉండడం కోసం మేము సంగమయుగి బ్రాహ్మణులు ఈ పాత ప్రపంచం మారనున్నది, మేము మా ఇంటికి వెళ్తున్నాము అని స్మృతి ఉండాలి. జ్ఞానం యొక్క నశలో ఉండాలంటే ఏం చేయాలి? మేము సంగమయుగి బ్రాహ్మణులు, ఈ పాత ప్రపంచం మారనున్నది, మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాము అని నశ ఉండాలి. అని శ్రీమతానుసారం సదా నడుస్తూ ఉండాలి. అని ఏమీ అనకూడదు. ఇంకా శ్రీమతం విషయంలో కొద్దిగా కూడా బెసకడానికి వీల్లేదు. కొద్దిగా కూడా కానీ అది కానీ ఇది కానీ అని ఏమి మనము అవకాశాలు తీసుకోవడానికి చూడకూడదు. బాబా శ్రీమతం ఏమి ఇచ్చారో దాని ప్రకారమే నడవాలి ఇంకా కదా. వరదానం. లక్ష్యాన్ని అనుసరించి లక్షణాలు ధారణ చేసేటువంటి బ్యాలెన్స్ చేసే కళ ద్వారా వృద్ధి కళల్ని అనుభవం చేసుకునేటువంటి బాబా సమానంగా సంపన్నాత్మ భవ. లక్ష్యాన్ని అనుసరించి లక్షణాలు బ్యాలెన్స్ చేసుకునేటువంటి కళ ద్వారా వృద్ధి కళలు అనుభవం చేసుకునేటువంటి బాబా సమానంగా సంపన్నాత్మ భవ. పిల్లల్లో విశ్వ కళ్యాణం యొక్క కోరిక అయితే ఉంది. అయితే బాబా సమానంగా అయ్యేటువంటి శ్రేష్టమైన ఇచ్ఛ కూడా ఉంది. కానీ లక్ష్యాన్ని అనుసరించి స్వయంలో అందరికీ కనిపించవలసిన లక్షణాలలో మాత్రము కొద్దిగా తేడా వస్తుంది. అందుకే బ్యాలెన్స్ చేసుకునే కళ ఇప్పుడు వృద్ధి కళలోకి తీసుకొచ్చి ఈ తేడాని సమాప్తి చేయాలి. ఏం బ్యాలెన్స్ చేయాలి? లక్ష్యం ఏ విధంగా ఉందో లక్ష్యాన్ని అనుసరించి లక్షణాలు ఉండాలి. ఇది బ్యాలెన్స్ చేసే కళ కావాలన్నమాట. సంకల్పం ఉంది కానీ దృఢత సంపన్నంగా సంకల్పం ఉంటే, దృఢత్వంతో కూడినటువంటి సంకల్పం ఉంటే బాబా సమానంగా సంపన్నంగా అయ్యేటువంటి వరదానం లభిస్తుంది. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక సంకల్పం చేస్తారు. ఈరోజు గట్టిగా చెప్తారు, నేను ఇలా చేస్తా అలా చేస్తా, మళ్ళీ 2 రోజుల తర్వాత చూస్తే మర్చిపోతారు, దాన్ని ఏం పెద్ద పట్టించుకోరు. కొంతమంది ఏంటంటే ఏదైనా ఒక సంకల్పం చేశారంటే ఇంకా ఎంతమంది చెప్పినా దాన్ని వదిలిపెట్టరు. లేదు, నేను ఏమనుకున్నా చేయవలసిందే అంటారు. అలాగే ఏమంటున్నారు బాబా, పిల్లలకి కోరిక ఉంది, సంకల్పం కూడా ఉంది, కానీ దృఢత సంపన్నంగా సంకల్పము ఉండాలి. దృఢత్వం ఉండాలి సంకల్పంలో. బాబా సమానంగా సంపన్నంగా అయ్యే వరదానము లభిస్తుంది. ఇప్పుడు స్వదర్శన పరదర్శన 2 చక్రాలు తిరుగుతున్నాయి. ఏమవుతుంది? స్వదర్శన పరదర్శన. వ్యర్థ విషయాలలో చాలా త్రికాలదర్శి అయిపోతారు. అసలు జ్ఞానపరంగా ఎంత త్రికాలదర్శి స్థితి ఉండాలో అది మాత్రం ఉండట్లేదు.
ఇది పరివర్తన చేసి స్వచింతకులు స్వదర్శన చక్రధారి అవ్వండి. ఏమంటున్నారు బాబా? వ్యర్థ విషయాల్లో చాలా త్రికాలదర్శి అయిపోతున్నారు. దీన్ని మార్చి ఏం చేయండి? స్వచింతకులు స్వదర్శన చక్రధారి అవ్వండి. స్లోగన్. సేవా భాగ్యం లభించడమే అన్నిటికంటే గొప్ప భాగ్యం. తెలిసిందా? సేవా భాగ్యం దొరకడమే అన్నిటికంటే గొప్ప భాగ్యం. మీ అందరికీ తెలియట్లేదు. మీకు సేవాక ఛాన్స్ బాబా ఇచ్చారంటే అది ఎంత గొప్ప అదృష్టం అన్నది తెలియట్లేదు. ఆ సేవ యొక్క ఛాన్స్ దొరకక తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో మాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అయ్యో మాకు శరీరం సహకరించట్లేదు, అయ్యో మాకు బుర్ర పనిచేయట్లేదు, అంత తెలివితేటలు లేవు, మేము అంత చేయలేకపోతున్నాం అని బాబా సేవ కోసము చేయలేక తప్పించే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలకి అవకాశం దొరికింది. బాబా భాగ్యాన్ని ఇచ్చారు, సేవ యొక్క భాగ్యాన్ని ఇచ్చారు. కానీ వాళ్ళకి ఆ భాగ్యము విలువ తెలియాలి. విలువ తెలిస్తే ఆ సేవా భాగ్యాన్ని ఉపయోగించుకొని ఇంకా అనేక జన్మలకి పద్మాపదం భాగ్యశాలి అయిపోతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు పద్మాపదం భాగ్యశాలి అవ్వాలి, 21 జన్మలకి చాలా ఉన్నతమైన ప్రాప్తి పొందాలి అంటే మాత్రం ఇక్కడ మనకు దొరికిన సేవా భాగ్యాన్ని మంచిగా ఉపయోగించుకొని పూర్తిగా బాబా యొక్క విశ్వ సేవలో మనము సహయోగి అవ్వాలన్నమాట. తెలిస్తే మాత్రం చాలా సేవా భాగ్యం యొక్క విలువ తెలిస్తే చాలా ఖుషి ఉంటుంది అనమాట. నాకు బాబా ఎంత మంచిగా సేవ యొక్క భాగ్యం ఇచ్చారు అని డాన్స్ చేస్తూ ఉంటారు, అంత ఖుషిగా ఉంటారు. అలా అన్నమాట. ఓం శాంతి. ఓం శాంతి. తెలుగు మురళీలు వచ్చాయి. తీసుకోవాల్సిన వాళ్ళు, మురళి కోసం కట్టిన వాళ్ళు వచ్చి మురళి తీసుకోండి. ఎవరైతే కట్టలేదో వాళ్ళే కూడా వాళ్ళే కూడా వచ్చేసాయి. వచ్చి మనీ కట్టేసి, డబ్బులు కట్టేసి మురళీలు తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఎవరైనా కొత్తగా కూడా మురళి కోసం కట్టాలి అనుకుంటే కడితే మంచిది. ఎందుకంటే మరి లాక్డౌన్ ఎప్పుడు ఫ్రీ అవుతుంది ఏంటి తెలియదు కదా. తెలుగు మురళి కోసం కట్టుకుంటే వింటాం అనుకోండి, కానీ మళ్ళీ చదువుకోవాలి అనిపించినప్పుడు మురళి పుస్తకం ఉంటే బాగుంటుంది. ప్రతిసారి ఫోన్ పెట్టుకొని వింటూ ఉండలేము కదా. అందుకని కొత్తగా ఎవరైనా తెలుగు మురళి కోసం కట్టాలనుకుంటే కూడా కట్టచ్చు. ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు, డబ్బులు కట్టిన వాళ్ళు తీసుకోండి, వచ్చి తీసుకెళ్ళండి. కట్టవలసిన వాళ్ళు కూడా వచ్చేసి డబ్బులు కట్టి వాళ్ళకు కూడా పుస్తకాలు వచ్చే పట్టుకెళ్ళడమే. మార్చి నెల వరకు అయిపోయింది. మార్చి నెల నుంచి కట్టాలి డబ్బులు, 520 రూపాయలు. ఓం శాంతి. वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। बिन मांगे वो पाया,
उसने हमें अपनाया। कोई पूछे कौन मिला, मुख कैसे बतलाए। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। चुप रहना चाहे हम, ये आंखें बोलती है। इनमें बसता है तो सब भेद ये खोलती है। सब भेद ये खोलती है। चेहरे की ये मुस्कान तेरा पता बता जाए। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। किसी और ने ना देखा, बस हम और तुम थे जब बदली जीवन रेखा। बदली जीवन रेखा, चमके क्यों ना भाग्य भला। भगवान जो चमकाए। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाएं। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले।